వెల్కమ్ టు ఎస్విఎన్ ఆస్ట్రాలజీ. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి కాలసర్ప దోషం. అసలు జనరల్గా అందరికీ ఉండే సందేహం ఏంటంటే కాలసర్ప దోషం ఉంటే ఏంటి, అది భయపడాల్సిన దోషమా, కాలసర్ప దోషం ఉంటే మాకేమన్నా అవుతుందా గురువుగారు, అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి, ఎలా ఉంటే కాలసర్ప దోషం కిందకి మనం పరిగణలోకి తీసుకుంటాం అనేది చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇవాళ మీ డౌట్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కాలసర్ప దోషం గురించి మనం తెలుసుకోవాలి అంటే రాహు గురించి, కేతువు గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ రాహు కేతువులు అనేవి రెండు కూడా ఛాయాగ్రహాలు అన్నమాట. ఈ ఛాయాగ్రహాలు అంటే ఏంటి అంటే ఎగ్జిస్టెన్స్లో లేని గ్రహాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఛాయాగ్రహాల కింద తీసుకుంటాం. అసలు రాహుని మనము తలభాగంగా, కేతుని మనము బాడీగా చెప్పుకోవడం జరిగింది. అసలు దీని వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అంటే క్షీరసాగర మదనము జరిగేటప్పుడు ఈ రాహు ఎవరైతే ఉన్నారో అమృతాన్ని సేవించేటప్పుడు విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తలని సంహరించడం జరిగింది. అప్పుడు తలకాయ వచ్చేసి రాహుగా, బాడీ వచ్చేసి కేతువుగా మనము తీసుకుంటాం. ఇక కేతువు చూసుకున్నట్లయితే ఈ కేతువు మొత్తం కూడా ఆధ్యాత్మికత గ్రహం అన్నమాట. ఈ కేతు విపరీతంగా ఆధ్యాత్మికత ఇలాంటి విషయాల్లో మనం కేతువుని చెప్పుకోదగ్గట్టుగా ఉంటుంది. ఇక రాహువుని తీసుకున్నట్లయితే ఈ రాహు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని, అంటే లైక్ ఈ రాశి యొక్క ఎనర్జీని ఆయన పుల్ చేసుకొని రిజల్ట్స్, ఎఫెక్ట్స్ అనేది ఇస్తూ ఉంటాడు. బేసిక్గా చూసుకున్నట్లయితే ఈ రాహు ఏదైనా గ్రహంతో కలిసినా సరే ఆ గ్రహము యొక్క ఎనర్జీని డబల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవడంలో సందేహం అయితే లేదు. ఇప్పుడు కాలసర్ప దోషం గురించి మనం మాట్లాడుకుందాం. అసలు కాలసర్ప దోషము అంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు రెండు కూడా ఈ ఛాయాగ్రహాలు యాంటీ క్లాక్ వైజ్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి మిగతా గ్రహాలన్నీ కూడా మేషరాశి నుంచి వృషభ రాశిలోకి, వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఈ రాహు అండ్ కేతు ప్రపంచానికి విరుద్ధంగా ట్రావెల్ చేస్తూ ఎప్పుడూ కూడా వక్రించి ఉండడం వల్ల అవేంటంటే కొంత యాంటీ క్లాక్ వైజ్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే ఈ రకంగా అంటే మేషరాశి నుంచి మీనరాశిలోకి, మీనం నుంచి కుంభంలోకి, కుంభం నుంచి మళ్ళీ మకరంలోకి ఇలా ట్రావెల్ అంటే కొంత అపసవ్య దశలో కొంత ప్రయాణం చేస్తూ ఉంటాయి ఈ రాహుకేతువులు. సో ఇక ముఖ్యంగా చూసుకుంటే కాలసర్ప దోషం అంటే ఏంటి అంటే రాహుకేతు మధ్య అన్ని గ్రహాలు కానీ పడితే ఒక జాతకంలో దాన్ని కాలసర్ప దోషం కిందికి తీసుకుంటాము. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి రాహుకి మరి ఎటు సైడు ఉంటే గ్రహాలు మనం భయపడాల్సిన అవసరం ఉంది, దాన్ని దోషం కిందికి తీసుకుంటాము అంటే ఈ రాహు కంటే ముందు ఇన్ ద సెన్స్ ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో గనక గ్రహాలు ఉంటే కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇవి ఎంతవరకు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ముందుగా ఈ రాహుకి ముందుగా అంటే లైక్ రాహుకి యాంటీ క్లాక్ వైజ్లో గనక గ్రహస్థితి అంటే గ్రహాలన్నీ కూడా పడితే రాహుకి కేతుకి మధ్యలో దాన్ని కాలసర్ప దోషం కిందికి తీసుకుంటాము. అది ఉదాహరణకు చెప్పుకుంటే రాహు మేషరాశిలో ఉన్నాడు అని అనుకుందాం. ఇప్పుడు మేషరాశిలో కానీ రాహు ఉంటే కేతు సప్తమ స్థానంలో కరెక్ట్గా తులారాశిలో ఉండడం జరుగుతుంది. ఈ మేషరాశి నుంచి తులారాశి మధ్యలో అంటే మనం మీనరాశి నుంచి లెక్క పెట్టుకుంటే మీనరాశిలో, కుంభరాశిలో, మకర రాశిలో, ధనస్సు రాశిలో, వృశ్చిక రాశిలో గ్రహాలన్నీ కూడా ఈ యొక్క రాశుల్లో గనక సంచారం జరుగుతూ ఉంటే దాన్ని కాలసర్ప దోషం అంటాం. అలా కాకుండా రాహుకి వెలుపల అంటే అవతల సైడు ఈ గ్రహస్థితి అంటే లైక్ వృషభంలో కావచ్చు, మిథునంలో, కర్కాటకంలో ఈ గ్రహాలు గనక ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే దాన్ని మనం కాలసర్ప యోగంగా తీసుకుంటాము. అది అంత ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపించేదానికి అవకాశం అయితే ఉండదు. అయితే ఈ కాలసర్ప దోషంలో కూడా అనేకమైన రకాలు ఉన్నాయి. సో దీంట్లో చాలా రకాలైన కాలసర్ప దోషాలని ఇవాళ ఈ వీడియోలో నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదలు వచ్చేసి అనంత కాలసర్ప దోషము. ఈ అనంత కాలసర్ప దోషం అంటే ఏంటి అంటే మొదటి ఇంట్లో అంటే లగ్నంలో రాహు ఉండి సప్తమ స్థానంలో కానీ కేతు ఉంటే
దీన్ని అనంతకాల సర్పదోషం కిందికి మనం పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఈ అనంతకాల సర్పదోషంలో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి గురూజీ అంటే, ఇక్కడ లగ్నంలో రాహు ఉన్నప్పుడు లగ్నము అంటే మనకి తనభావం కిందికి తీసుకుంటాం. తనుభావము అంటే మన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్, మనము అనేది లగ్నము అన్నమాట. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది. లగ్నములో రాహు ఉండి కాలసర్పదోషం ఉన్నప్పుడు కొంత ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కొంత ఎఫెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అతని యొక్క మైండ్ సెట్ తర్వాత కొంత ఇబ్బందులు క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ భావంలో కేతు ఉన్నాడు. సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఈ కాలసర్పదోషం ఉంటే కొంత మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్, కొన్ని సందర్భాల్లో కొంత డైవోర్స్ కూడా అవ్వడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పొచ్చు. రెండోది వచ్చేసి కూలిక కాలసర్పదోషం అంటారు. అంటే లగ్నం నుంచి చూసుకున్నట్లయితే రాహు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో ఉండి కేతు అష్టమంలో ఉంటే దాన్ని కూలిక కాలసర్పం దోష కిందికి మనకి పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి కాలసర్పదోషం ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అంటే, ద్వితీయ స్థానం మనం కుటుంబ స్థానం కిందికి, వాక్ స్థానం కిందికి, ధనస్థానం కిందికి తీసుకుంటాము. అష్టమము అనేది ఒక వ్యక్తి జీవితంలో జరిగే సడన్ ఈవెంట్స్ గురించి, సడన్ ఎఫెక్ట్స్ గురించి, యాక్సిడెంట్స్ గురించి కావచ్చు, ఆయుర్దాయం కిందికి, ఇలాంటి వాటిల్లో మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కూలిక కాల సర్పదోషం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ద్వితీయంలో రాహు అష్టమంలో కేతు ఉన్నప్పుడు వాళ్ళకి కొంత ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ లైక్ డబ్బులు బాగా సంపాదించాలన్న ఎంతూజియాస్టిక్గా ఉండడము, సంపాదించిన డబ్బులు కొంతవరకు పోగొట్టడము, లేక కుటుంబంతో కొంత సఖ్యత లేకపోవడము, ఇలాంటిది. కుటుంబము అంటే ఇటు తల్లి తండ్రి అయినా కావచ్చు, లేకపోతే మ్యారేజ్ తర్వాత వాళ్ళ యొక్క వైఫ్తోనైనా కావచ్చు కొంత సఖ్యత లేకపోవడము, ఇలాంటివి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక మూడో కాలసర్పదోషం వచ్చేసి వాసుకి కాలసర్పదోషం. అంటే రాహు వచ్చేసి మూడవ స్థానంలో ఉండి కేతు వచ్చేసి భాగ్యస్థానంలో ఉంటే వాసుకి కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ మూడవ స్థానాన్ని మనం దేని కిందికి తీసుకుంటాం? సోదరుల దగ్గర నుంచి తీసుకుంటాము. తృతీయము అంటే లైక్ కమ్యూనికేషన్స్, తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్స్, మనం పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్స్, ఇలాంటివి మనం తృతీయ స్థానం కిందికి తీసుకుంటాం. భాగ్యస్థానము అంటేనే అదృష్ట స్థానం. ఒక వ్యక్తికి అసలు ఎంత అదృష్టం ఉంటుంది ఏంటి, ఆ వ్యక్తి అసలు అదృష్టం ఎంతవరకు ఆ వ్యక్తికి కొంతవరకు అనుగ్రహిస్తుంది అనేది భాగ్యస్థానం నుంచి చూసుకుంటాం. ఇక్కడ ఈ వాసుకి కాల సర్పదోషం ఉన్నప్పుడు తృతీయ స్థానము అండ్ భాగ్యస్థానము ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే కమ్యూనికేషన్లో కొంతవరకు ల్యాగ్ ఉండడానికి కావచ్చు, లేకపోతే ఇతని యొక్క మాటల ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కొన్నిసార్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొంత సోదరులతో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అట్లాగా ఇక పోతే ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అనేది మనకి చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఇక నాలుగో దాని నుంచి లైన్ ఎమ్మటి చెప్తూ ఉంటాను. చూడండి, ఇక నాలుగో కాల సర్పదోషం వచ్చేసి శంఖ కాల సర్పదోషము, ఐదోది వచ్చేసి పద్మకాల సర్పదోషము, ఆరవది వచ్చేసి మహాపద్మ కాల సర్పదోషం, ఏడవది వచ్చేసి తక్షక కాల సర్పదోషం, ఎనిమిదవది వచ్చేసి కర్కోటక కాల సర్పదోషము, తొమ్మిదవది వచ్చేసి శంఖచోడ కాల సర్పదోషము, పదవది వచ్చేసి ఘటిక కాల సర్పదోషము, 11వది వచ్చేసి విషధర కాల సర్పదోషము, 12వది వచ్చేసి శేషనాగ కాల సర్పదోషము. ఇవి కొంత కాల సర్పదోషాల్లో క్లాసిఫికేషన్ లాగా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కాల సర్పదోషం ఉన్న వాళ్ళకి అంటే మరి చాలా వరకు భయపడాలా? మరి కొంతమంది మొన్న వీడియోలో చేసినప్పుడు అడిగారు, గురువుగారు మరి మా గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో పడ్డాయి, మరి చెప్పగలుగుతారా గురూజీ? ఇట్లా పడటం వల్ల చాలా వరకు మాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే, ఎప్పుడైనా సరే మనము పుస్తకాల్లో చదువుకున్నదే ఇమీడియట్లీ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే కొన్ని హారోస్కోప్స్ మనం తీసుకొని కేస్ స్టడీస్ అనేవి వాటి మీద చేయాలి. చేసిన తర్వాతే మనం ఏదైనా సరే చెప్పడం అనేది కరెక్ట్ అని మాత్రం నేను కొంతవరకు భావిస్తాను. ఎందుకంటే ఈ కాలసర్పదోషం ఉందనగానే ఇంక నీకు యోగించదు, ఏమీ జరగవు పనులు, ఇక వేస్ట్, ఈ సర్పదోషం నిన్ను విపరీతంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది అని చెబితే ఆ ప్రిడిక్షన్స్ కొంతవరకు రాంగ్ అయ్యేదానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. ఎప్పుడైనా ఈ కాలసర్పదోషము ఎప్పటి వరకు లైక్ ఎవరెవరికి ఎఫెక్ట్ ఉంటుంది అంటే, కొంత ఈ రాహుకి కేతుకి ఇమ్మీడియట్లీ గ్రహాలు ఉన్నప్పుడు కొంత ఆ యొక్క వ్యక్తిలో కొంత ఎఫెక్ట్ అనేది ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ దోషం గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు.
చాలామంది సినీ నటుల్లో కొంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులకి కూడా కాలసర్పదోషం అనేది ఉంది అని మాత్రం పరిగణలోకి తీసుకోవచ్చు. మనము మెగాస్టార్ చిరంజీవి గారిది హారోస్కోప్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆయనది వచ్చేసి తులా లగ్నము, ద్వితీయ స్థానంలో రాహు ఉండడము, ఆ ద్వితీయంలో రాహు కరెక్ట్గా ఈ వృశ్చిక రాశిలో నీచబట్టడము అండ్ అష్టమ స్థానంలో అక్కడ కూడా వృషభంలో కేతు ఉండడం జరిగింది. మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతు మధ్యలోనే కొంత అపసవ్య దశలో పడడం జరిగింది. మరి ఆయన చూసుకున్నట్లయితే ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు ఇట్లాంటివి సంపాదించడం జరిగింది. ఎందుకు అంటే ఆయనకి లగ్న భావంలో శని ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది. లగ్నంలో తులా లగ్నానికి పరమ రాజయోగ కారకుడైన శని ఉచ్చస్థితిలో లగ్నంలో ఉన్నప్పుడు ఆ లగ్నంలో ఉన్న గ్రహం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు కాపాడుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా లగ్నంలో శుభగ్రహము అంటే గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, లేదా చంద్రుడు కావచ్చు, పూర్ణ చంద్రుడు కానీ ఉంటే ఈ కాలసర్పదోషం నుంచి చాలా వరకు మినహాయింపు అనేది జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదని మాత్రం చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషము ఇప్పుడు పంచమ స్థానంలో రాహు ఉండడము, పంచమంలో రాహు ఉండి తర్వాత ఇటు ఆపోజిట్ అయిన లాభస్థానంలో కేతు ఉంటే వాళ్ళకి కొంత సంతాన విషయంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు వస్తాయి. సంతాన విషయంలో ఎలాంటి ఇబ్బందులు అంటే మిస్కరేజెస్ అవ్వడము, సంతానం కలగకపోవడము, కొన్ని సందర్భాల్లో సంతాన భాగ్యం లేకపోవడం కూడా జరిగేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. కాబట్టి మీరు మీ హారోస్కోప్లో రాహు కేతువుల మధ్య గ్రహాలు ఉన్నంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. దానికి కూడా కొన్ని మినహాయింపులు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి కంగారు అనేది పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలుండి మీ జాతకంలో మీరు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసము మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.